Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 193. బావగారు కూడా సిగ్గుపడుతున్నారు అని రక్ష ఆట పట్టించడంతో ఇద్దరూ ఏమీ మాట్లాడకపోయేసరికి మీ ఇద్దరి బాధ మాకు అర్థమవుతోంది. కానీ 10 రోజులే కదా, ఎలాగో మీరిద్దరూ భార్యాభర్తలే. అఫీషియల్గా భార్యాభర్తలు అయ్యే వరకు దూరంగా ఉంటున్నారు అంతే. ఫోన్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి. ఇన్ని ఉండగా కూడా మీ ఇద్దరి ఓవర్ యాక్షన్ ఏంటి అని శాంభవి అడిగేసరికి కర్ణ, దక్ష ఏమీ మాట్లాడలేదు. కానీ నాకు మా ఇంటికి వెళ్ళాలని లేదు. నేను ఆయనతోనే ఉంటాను. అదేదో 2 ఫ్యామిలీస్ ఇదే ఇంట్లో ఉండి ఇక్కడే పెళ్లి పనులు చేయండి అని దక్ష అడిగేసరికి కర్ణ ఆమె వైపు కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటే, నువ్వు చూడు వాడి గురించి వాడితో ఉంటానని గొడవ చేస్తూ ఉండేసరికి వాడు నీకు సైట్ కొడుతున్నాడు అని విరాట్ చెప్పేసరికి దక్ష కర్ణ వైపు చూసి తన వైపే చూస్తూ ఉండేసరికి సిగ్గుపడుతూ తలదించుకోవడంతో, అబ్బబ్బా బావా, అక్కని ఈ రకంగా విడదీయడం కూడా నాకు రుచించట్లేదు నాన్న. అక్క చెప్పినట్టు మనందరం ఇక్కడే ఉండి పెళ్లి పనులు చేయొచ్చు కదా అని రక్ష అనగాని, అదేం కుదరదు. అక్కడ మన ఇంట్లో పెద్దక్క పెళ్లి కూడా జరగలేదు. నవీన్ అన్నయ్య పెళ్లి హడావిడిగా జరిగిపోయింది. ఇక అటో ఇటో ప్రవీణ్ అన్నయ్య పెళ్లి మాత్రమే మేం చేసింది. కనీసం దక్ష అక్క పెళ్లి చేసిన తృప్తి అయినా మాకు ఉండాలి కదా. నీ పెళ్లికి ఎలా చూసుకున్నా ఇంకా 7-8 ఏళ్లుంది. ఇప్పటి వరకు మేం బ్రతికుంటామో లేదో తెలీదు. అప్పటి వరకైనా మేం తృప్తిగా ఉండాలంటే అక్క పెళ్లి అదే ఇంట్లో జరగాలి అని అన్నాడు నారాయణ. అయ్యయ్యో, అదేం మాట నాన్న అని దక్ష, దీక్షిత, రక్ష, నవీన్ ఒకేసారి అడిగేసరికి, మరి లేకపోతే ఏంటి, చెప్పిన మాట వినకుండా తయారయ్యారు. పదండి ముందు అనగానే తండ్రి సెంటిమెంట్కి తల వంచక తప్పలేదు దక్షకి. దక్ష ఏడుపు మొహం వేసుకుని కర్ణ వైపు చూస్తూ ఉంటేనే అతను కూడా ఆమె వైపు చూస్తూ ఉంటే, అబ్బబ్బా ఇది కదా, ఇలాంటి దృశ్యం కోసం వెయిట్ చేస్తున్నాను అని విరాట్ చప్పట్లు కొడుతూ ఉంటే కర్ణ కొట్టడానికి వెంటపడ్డంతో విరాట్ పరుగులు పెట్టేసరికి నవ్వుకున్నారు అందరూ. ఒక్క నిమిషం నాన్న అని దక్ష మళ్ళీ లోపలికొచ్చి విరాట్ వెంటపడుతున్న కర్ణ కాలర్ పట్టుకుని లాగడంతో ఆమె వైపు చూసేసరికి అతన్ని గట్టిగా కౌగిలించుకొని, ఐ మిస్ యూ సో మచ్ అని బుగ్గ మీద ముద్దు పెట్టి, రోజు ఫోన్ చేయాలి, రోజు 2 గంటలైనా వీడియో కాల్ మాట్లాడాలి అని చెప్పడంతో ఆమె క్యూట్నెస్కి నవ్వొస్తుంటే సరే అని బుద్ధిగా తలాడిస్తూ ఉంటే, తలాడించడం కాదు, అకాడమీ పనుల్లో నన్ను ఇగ్నోర్ చేస్తే నేను ఊరుకోను. ఇకపైన నేనే మీ ఫస్ట్ ప్రియారిటీ అనగానే, నీ బొంద ఎప్పటినుంచో అయినా వాడికి నువ్వే ఫస్ట్ ప్రియారిటీ, నీకే అర్థం కాలేదు మట్టి బుర్ర అని అన్నాడు విరాట్. బావా, నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి, ఇంటికి వెళ్ళాక వాత పెట్టమని మా అక్కకు చెప్తానుండు అనగానే, అబ్బో చెప్పు, నీకు మీ అక్కకి భయపడాలి మరి అనగానే, ఆహా, నువ్వు మా అక్కకి భయపడవు కదా, చెప్తా నీ సంగతి చెప్తా అనగానే, ఏం చేస్తుందిరా ఇది అనగానే, రెచ్చగొట్టావు కదా, ఇక ఏం చేస్తుందో నువ్వే చూసుకో అని కర్ణ వెటకారంగా చెప్పేసరికి నవ్వుకున్నారు శాంభవి, మోహన్ రామ. రామ ఎంతసేపు అని బయటనుంచి తండ్రి, తల్లి పిలవడంతో ఇక వదల్లేక బయటికి వెళ్ళిపోవడంతో ఆమె బాధను చూస్తూ అతను కూడా గాఢంగా నిట్టూర్చి నిలబడేసరికి, ఇంకా నువ్వు నిలబడ్డావేంటి, నీ పెళ్ళం దాని పుట్టింటికి వెళ్ళింది, నువ్వు నీ పుట్టింటికి రా అని శాంభవి పిలిచేసరికి, అబ్బాయిల ఇంటిని కూడా పుట్టిల్లు అంటారా ఆంటీ అని విరాట్ అడిగేసరికి, పుట్టిన ఇంటిని పుట్టినిల్లు అనగా ఇంకేమంటారు, అబ్బాయికైనా అమ్మాయికైనా అంతే అనగానే విరాట్, పదరా పోదాం అనగానే కర్ణ మొబైల్ పాకెట్లో పెట్టుకుని రాగానే, అదేంటి లగేజ్ ప్యాక్ చేసుకోవా అని అడిగేసరికి, అక్కడ వాడివి చాలా బట్టలున్నాయిలే అని అంది శాంభవి. సరేనంటూ అందరూ కలిసి కర్ణ వాళ్ల పుట్టినింటికి స్టార్ట్ అయిపోయారు. దక్ష ఇంటికొచ్చి డీలా పడేసరికి ఎవరైనా అత్తగారింటి నుంచి పుట్టినింటికి పంపలేదని ఏడుస్తారు.
నువ్వు పుట్టింటికొచ్చినందుకే ఏడుస్తున్నావు. భలే విచిత్రంగా ఉన్నావక్క అని రక్ష అడిగేసరికి, వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరమ్మా తల్లి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! లేక లేక కలిసాం. ఆయన నుంచి కొంచెం గ్యాప్ వస్తే చాలు. మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో చచ్చిపోతున్నాను అని చెప్పేసరికి, ఏం కాదు. ఇక మీ ఇద్దరికీ పెళ్ళయింది కాబట్టి ఏ శక్తి మిమ్మల్ని విడదీయలేదు అని రక్ష చెప్పడంతో, ఆ నమ్మకంతోనే ఉన్నాను అని చెప్పింది దక్ష. ఇంతలో స్కూల్ దగ్గర నుంచి దక్షకి ఫోన్ రావడంతో, అయ్యో! లీవ్ కూడా అప్లై చేయకుండానే స్కూల్‌కి డుమ్మాలు కొట్టానే అనగానే, ఇంకెక్కడి స్కూలు, పెళ్లి పనులు స్టార్ట్ అవుతుంటే అనగానే, సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, సారీ అని చెప్పి అన్ని విషయాలు చెప్పేసి, 10 రోజుల్లో నా పెళ్లుంది సార్. మీరు తప్పకుండా రండి. ఇక నేను స్కూల్‌లో జాబ్ చేయలేను అనగానే, పెళ్లయిన తర్వాత జాబ్ చేయొచ్చు కదమ్మా అని అడిగాడు ప్రిన్సిపల్. లేదు. నేను ఫుల్ టైమ్ ఆయన్ని చూసుకోవాలి అని చెప్పేసరికి ప్రిన్సిపల్ నవ్వుతూ, ఓకే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పడంతో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అని వేలాడుతున్న పసుపు తాళిని చేతిలోకి తీసుకొని దానికి ముద్దు పెట్టుకోవడంతో, బావ మీద నీకు మొదట్నుంచి ఇంత ప్రేమ ఉందా? సడన్‌గా వచ్చిందా? అనగానే మొదటి నుంచి ఉంది. అప్పుడు చూపించలేదు. ఇప్పుడు నాకు ఆయన దూరం అయితే పిచ్చెక్కుతోంది కాబట్టి చూపిస్తున్నాను అని చెప్పడంతో, నీ పిచ్చి ప్రేమ తట్టుకోలేక పాపం బావ ఏమైపోతాడో అని అంది రక్ష. ఏమైపోతాడు? ఏమీ అవ్వడు. ఆకాశంలో విహరిస్తాడు. నా ప్రేమ కోసమే కదా ఇన్నాళ్ళు ఆయన తప్పించింది అనగానే, అబ్బో! అమ్మగారికి గర్వం కూడా పెరిగింది. ఏమైనా నిన్ను పెద్దక్కని చూస్తుంటే నాకు భలే జలసొస్తుంది అని చెప్పడంతో దక్ష నవ్వుకుంటూ తన బ్యాగ్‌లో ఉన్న డైరీ బయటకు తీసింది. తాను డైరీ రాస్తుందన్న విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలీదు. దాంతో నెమ్మదిగా తల తిప్పి చూస్తే రక్ష ఇంట్రెస్టింగ్‌గా చదువుకుంటూ ఉండేసరికి నెమ్మదిగా స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్లి డైరీ రాయడం మొదలుపెట్టింది. ఈ డైరీలో ఎన్నో పేజీలు. చాలా వరకు బాధ, విషాదంతో నిండిపోయిన పేజీలే రాశానని నాకు కూడా తెలుసు. కానీ మొదటిసారి నవవసంతం నా జీవితంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఇద్దరం కలిసి ఉండడానికి, కలిసి జీవితం పంచుకోవడానికి ఎన్నో తపస్సులు చేశాం. కానీ ఎన్నో ఆటంకాలొచ్చాయి. ఇక ఆయన నావాడు అయిపోయాడు. ఆయన నా భర్త, నా ప్రాణనాథుడు, నా సర్వస్వం అనుకోవడానికి సాక్ష్యంగా నా మెడలో తాళిబొట్టు వేలాడుతోంది. ఈ ప్రపంచానికి తెలిసేలా 10 రోజుల్లో సన్నికళ్ళు తొక్కి మరీ ఆయనకి అర్ధాంగిగా మారబోతున్నాను. ఈ సంతోషం 100 ఏళ్ళు, కుదిరితే 1000 ఏళ్ళు కావాలి. కొంచెం అత్యాశలాగే అనిపించినా, అలాంటి పిచ్చి మహారాజు దొరికితే ఎవరైనా ఇలాగే కోరుకుంటారు. పైకి కోపం చూపిస్తూ కేర్ చేసేవాడు ఎవరు? బయట పచారీ కొట్టుకు వెళ్ళి పావుగంట లేటైతే అనుమానించే మొగుళ్ళు ఉన్న ఈ రోజుల్లో పెళ్లి కాకపోయినా తనతో ఉంటాను అన్న నమ్మకం లేకపోయినా, సంవత్సరం తర్వాత ఎక్కడికి వెళ్ళానో చెప్పకుండా తిరిగొచ్చినా, ఒక్క మాట కూడా పంటి గడప నుంచి తప్పుగా రాకుండా కోపాన్ని, ఉక్రోషాన్ని మాత్రమే చూపించి నన్ను మళ్ళీ దగ్గరికి తీసుకున్న నిజమైన పిచ్చి మహారాజు. ఎంతో బాధ ఉన్నా, ఎన్నిసార్లు ఏడిపిస్తున్నా కూడా నేను వెళ్ళి నాకు మీరు కావాలి అనగానే కరిగిపోయిన పిచ్చి మహారాజు అని అనుకుంటూ కన్నీళ్లు కారడంతో కన్నీళ్లు తుడుచుకుని డైరీ మూసేసి ఆలోచిస్తూ కూర్చుంది. మర్నాడే ఇద్దరి ఇళ్లల్లో పందిరి రాట పాతిపెట్టి పనులకి శ్రీకారం చుట్టారు. పెళ్లి షాపింగ్ చేయాలని శాంభవి ఫోన్ చేయడంతో, అదేంటి ముందు ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి కదా వదిన గారు అని అందరూ అడిగేసరికి, ఆ పనులన్నీ మేం చూసుకుంటాం గానీ మీకు ఏ బట్టలు నచ్చుతాయో, ఎలాంటి బట్టలు కోరుకుంటున్నారో తెలీదు కదా! అందుకే ముందు షాపింగ్ చేద్దాం. నగలు కూడా నేనే కొనిస్తాను అనగాని, వద్దులే వదినా, ఎందుకు ఖర్చు అని ఇందిర చెప్పినా వినకుండా మీరు రమ్మని మొండిపట్టు పట్టి మరీ వాళ్ళని షాపింగ్‌కి తీసుకువెళ్తే, కర్ణ ఫోన్ చూసుకుంటూ ఉండేసరికి వెళ్ళి పక్కన చైర్ వేసుకుని కూర్చోవడంతో తల తిప్పి చూసి నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ ఆమె వైపు చూశాడు.
నా కోసమే వెయిట్ చేస్తూ కనీసం స్టార్ట్ అయ్యావా అని కూడా ఒక్కసారి అడగలేదేంటి అని కోపంగా అడగడంతో ఎలాగో వస్తున్నావు కదా అని అడగలేదు అనగానే రోజు అన్ని విషయాలు నాకు ఫోన్ చేసి తెలుసుకోవాలని చెప్పాను కదా అని కోపంగా అడిగేసరికి తెలుసుకుంటున్నాను కదా అనగానే ఎక్కడ తెలుసుకుంటున్నారు, నేను వస్తున్నాను లేదా అమ్మ వాళ్ళు వస్తున్నారా లేదా అని కూడా మీరు అడగలేదు అని బుంగమూతి పెట్టుకోవడంతో నువ్వు వస్తున్నావని ఆల్రెడీ మీ అన్నయ్య చెప్పాడు అనగాని అదేంటి, నన్ను కదా అడగాలి, అన్నయ్యని అడగడం ఏంటి అని కోపంగా చూసింది. అబ్బబ్బా! ఈ మధ్య దీని గోల ఎక్కువైపోయింది. మొన్నటి వరకు నన్నొదిలేయండి, నాలాంటి నష్టజాతకురాలు వద్దు అని, ఇప్పుడేమో వాడిని కాల్చుకొని తింటుంది. ఎలా భరిస్తావురా బాబు! నిన్ను చూస్తే జాలేస్తోంది. రాక్షసి అని విరాట్ తిడుతూ ఉంటే, కర్ణ నవ్వుతూ ఉంటే, బావ నన్నలా తిడుతుంటే మీరు సపోర్ట్ చేయండి అనగానే వాడన్న దాంట్లో తప్పే ఉంది. కరెక్టే కదా అని శాంభవి అనేసరికి ఆంటీ మీరు కూడానా అని దక్ష మూతి ముడుచుకుంది. ఆమె తల పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఇక్కడి నుంచి నువ్వెప్పుడు తింటున్నావు, ఎప్పుడు నిద్రలేస్తున్నావు, ఎప్పుడు స్నానం చేస్తున్నావు, ఎప్పుడు భోజనం చేస్తున్నావు, ఎప్పుడు భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కుంటున్నావు అన్నీ అడుగుతాను అనగానే ఏంటి వెటకారమా అని అడిగింది కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.